లేపాక్షికి అనుసంధానంగా మరో 10,000 ఎకరాల భూసేకరణ, 20,000 ఎకరాల్లో భారీ క్లస్టర్ అభివృద్ధికి ప్రతిపాదన, 9 గ్రామాల్లో సర్వే మొదలుపెట్టిన రెవెన్యూ శాఖ, రక్షణ విమానయాన రంగాల పెట్టుబడులపై దృష్టి, గోల్ఫ్ కోర్స్, స్టార్ హోటళ్లు, ప్రాజెక్టులు తెచ్చే ప్రయత్నం. ఇక్కడ పేదవాడికి సంబంధించి ఒక భూమి వాడికి ఉపాధి, ఎక్కువ పంట పండనియండి పండకపోనియండి, కానీ తనకొక హక్కు, తనకొక ఆస్తి, తనకొక ఆయుధం, అదే తన జీవన పోరాటం. దాంట్లో నానా తెప్పలు పడి బ్రతుకుతూ ఉంటాడు. అతను భూమిని లాక్కుని ఒక 4 లక్షలు 5 లక్షలు మ్యాక్సిమం 10 లక్షలు చేతిలో పడేసేసి పోనీ ఏమైనా చేస్తున్నా అంటే లేపాక్షి నాలెడ్జ్ ఎట్టుంది అట్లాగే ఉంది, ఆ వ్యాన్ పిక్ ఎట్లా ఉంది అట్లాగే ఉంది. ఇంతకుముందు తీసుకున్నటువంటి భూములన్నీ నోడ్లని నాడ్లని తీసుకున్న వాటిట్లా ఎంత ఉంది, 10% కూడా మనం వినియోగించాలి. కానీ పవర్లోకి వచ్చినప్పుడల్లా ఈ భూములు తీసేసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. దాని ప్రమాదం ఏమైపోతుంది, ఆ రైతులు ఏమీ లేకుండా పోతున్నారు, నడి రోడ్డు మీద నిలబడుతున్నారు. వాళ్ళ బ్రతుకులు చివరికి ఎక్కడికి వెళ్ళి వాచ్మెన్లుగా పనిచేసుకోవడం, కుటుంబాలు వలసపోయే పరిస్థితి పడుతుంది. ఎందుకు ఈ పరిస్థితి? నిజంగా వస్తున్నప్పుడు ఒక కంపెనీ వాడు వస్తున్నాడు, అక్కడ రైతుల నుంచి ఆ కంపెనీ వాళ్ళ నుంచి రైతులకు ఇమ్మీడియట్గా డబ్బులు ఇప్పించి ఆ భూమి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. గుజరాత్లో చేసేది అట్లాగేనే, భూములన్నీ లాగేసుకోదు గవర్నమెంట్, ఆ రైతులతో మాట్లాడిచ్చి డబ్బులు ఇప్పిస్తుంది. ఇక్కడ అట్లా కాకుండా ముందు లాగేసుకోవడం, వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిహారాల్లో కూడా రకరకాల వేధింపు. వాడికి ఇష్టం లేదు నేను ఇవ్వలేను అంటే కనుక వాడిని నానా విధాలుగా వేధించి లాక్కోవడం. రైతుకు అన్యాయం చేస్తున్నాం, రైతుని ఇబ్బంది పెడుతున్నాం, రైతుని నానా తిప్పలు పెడుతున్నాం, పేదోడి జీవితంతో ఆటలాడుకుంటున్నాం, చిన్న సన్నకారు రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాం. భూములు తీసుకోవద్దని నేను చెప్పట్లా, ముందు ఉన్న భూముల్ని ఫిల్ చేయండి. బోలెడని ఖాళీ స్థలాలు ఉన్నాయి మన దగ్గర, ఇట్లాగా పారిశ్రామిక అవసరాల కోసం తీసుకొని అందులో కంపెనీలు రాని, ఆ తర్వాత ఎక్స్పాన్షన్ చేయండి. ఇవన్నీ అట్లాగే ఉండగా మళ్ళీ భూసేకరణ మళ్ళీ కావాలి అంటే రైతులందరూ నాశనం అవుతున్నారు. దానివల్ల వ్యవసాయం నాశనం అవుతుంది రాష్ట్రంలో. ఆలోచించాల్సి ఉంది.